నమస్తే అండి. పిల్లలకు స్నాక్స్ బాక్స్‌లోకి ఏం చేసినా, ఎంత చేసినా సరిపోదు. కాబట్టి మనము ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. చాలా సింపుల్‌గా అయిపోయి ఈ రెసిపీ ట్రై చేయండి. స్నాక్స్ బాక్స్‌లోకి చాలా బావుంటుంది. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది సన్న కారపూస. దీన్ని మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు. ఈ రెసిపీ కోసం మిక్సింగ్ బౌల్‌లో 1 కప్ వరకి శనగపిండి, 2 కప్పుల వరకు బియ్యపు పిండి వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే రుచికి సరిపడ కారం, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వాము, తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు వేడి నూనె వేసుకుంటే మనం చేసుకునే కారపూస చాలా కరకరలాడుతూ వస్తుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ మంచి పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత నార్మల్‌గా వాటర్ వేసుకుంటూ మనకు చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మనకు పిండి అనేది కాస్త గట్టిగా ఉంటేనే మనం చేసుకునే రెసిపీ క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఒక క్లాత్ పైన కవర్ కప్పేసి 10 నిమిషాలు అలా పక్కన ఉంచేసేయండి. పిండి బాగా నానుతుంది. ఇప్పుడు మనకు పిండిలో కొద్ది పోర్షన్ తీసుకొని మనము కారపూస జంతికలో కొద్దిగా పిండి వేసుకొని మన కారపూస చేసుకుంటే సరిపోతుంది. మన ప్లేట్ పైన అయినా మీరు డైరెక్ట్ ఆయిల్‌లో అయినా వేసుకోవచ్చు. ఆయిల్‌లో వేస్తే మనకు ఆయిల్ ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి ఇలా ప్లేట్‌కి ఆయిల్ అప్లై చేసుకొని కారపూస వేసుకొని కాస్త ఆయిల్ అనేది బాగా వేడైపోయిన తర్వాతనే ఇది కారపూస వేసుకోవాలి. స్టార్టింగ్ హై ఫ్లేమ్ పెట్టి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కారపూస కాల్చుకుంటే మంచి కరకరలాడుతూ మాడిపోకుండా లోపటి వరకు మంచిగా కాలుతుంది. ఇప్పుడు 2 వైపులా కాల్చుకుని తర్వాత తీసేసుకుంటే సరి మనకు కారపూస అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ప్లేట్ పైన చేశాను కదా! ఇప్పుడు డైరెక్ట్ ముక్కుడులో వేసి కూడా ఇలా కూడా చేయొచ్చు అనేది కూడా మీకు చూపిస్తున్నాను. అది ఇలా కాలింది. మనకు షేప్ అనేది బాగా రావాలంటే ఇలా ముక్కుడులో వేస్తే షేప్ బాగా వస్తుంది. నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.